అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. రీసెంట్గా 2 months బ్యాక్ తండ్రి 4 కోట్ల కట్నం ఇచ్చి అన్నిటికీ అన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కట్నం కావాలని చెప్పేసి ఆ అమ్మాయిని ఫోర్స్ చేస్తూ ఉంటే, చిత్రహింసలు పెడుతూ ఉంటే, నా తండ్రి ఆల్రెడీ ఇన్ని కిలోల బంగారం ఇచ్చాడు, 4 కోట్లు ఇచ్చాడు, ఇన్ని భూములు ఇచ్చాడని చెప్పేసి ఇంకా నేను తీసుకురాలని వీళ్ళని ఎదిరించలేక అట్లనే ఎక్స్ట్రా కట్నం కోరుతున్నారని తండ్రికే చెప్పలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. జస్ట్ 25 years అమ్మాయి చనిపోయింది. అంటే స్వేచ్ఛ ఇక్కడ ఉన్నా కూడా అమ్మాయిలు చెప్పుకోలేకపోతున్నారు. ఇంత కట్నం ఇచ్చినా కూడా వీళ్ళు కూడా దానికి అడ్డు అదుపు లేకుండా ఇంకా కావాలి కావాలంటున్నారు. ఇటు వీళ్ళకి చెప్పలేక ఇటు వీళ్ళని ఎదిరించలేక అమ్మాయి చనిపోయింది. అంటే అమ్మాయికి చదువు లేదా? చదువుకుంది, జాబ్ లేదా? చదువుకుంది. లేకపోతే అమ్మాయికి ఇప్పుడు కట్నం ఇచ్చేటప్పుడు కూడా వద్దు నాన్న ఇది నా పేరుతో వేసి పెట్టండి, వాళ్ళకి అంత కట్నం ఆశించే వాళ్ళకైతే వాళ్ళంటి వాళ్ళ ఫ్యామిలీతో నేను చేయను, నేను కాపురాలు చేయను అని చెప్పాలి. అంతేగాని కట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా కావాలనే ఆశ అనేది ఉంటాయి. ఆశ ఉండేవాడే కదా కట్నాలు అడిగేది. ఆశ లేకపోతే వాడు ఎందుకు అడుగుతాడు కట్నాలు కానుకలు? ఇక్కడ ఏమంటే చెప్పే ధైర్యం ఉన్నా కూడా అమ్మాయి ఎందుకు చెప్పలేకపోయింది అనేది నాకు అది ఆ పిరికితనం అనేది ప్రతి మనిషికి చాలా చెదలు పట్టిన గుణం. అది మంచిది కాదు ఆ పిరికితనం. అందువల్ల ఏదైనా కూడా స్వేచ్ఛ అనేది ఇచ్చారు తల్లిదండ్రులు, చదివిచ్చారు, అన్నీ చేశారు. అన్నీ చేసిస్తే చావమని ఇచ్చింది. ఉన్న బ్రతుకు ఒక బ్రతుకు అనేటప్పటికీ, ఆ జీవితం అనేటప్పటికీ అది ఎంతో విలువైనది. అంతేగాని అది మధ్యలో తుడిచేసుకోవడం కాదు ఆ జీవితం. అమ్మాయి చేసింది ఏమన్నా కానీ తప్పు అనేసి నేను చెప్తాను. ఉన్నప్పుడు ధైర్యంగా పోరాడేది. ఆ అమ్మాయి డబ్బులు వాడికి అడుగుతున్నాడు, ఇస్తున్నాను, మళ్ళీ మా నాన్న ఎందుకు అడగాలి, మా నాన్న చేత ఎందుకు ఇవ్వాలి అనేసి ఆ అమ్మాయి చావడం అనేది చాలా తప్పు పని. నయం ఇంకా పిల్లలు కూడా లేరు. పిల్లలు కదా ఉంటే పిల్లలు 2 months అవుతుంది పెళ్ళి. మరి పిల్లలు ఉంటే అనాథలు అయిపోయి ఉండేవాడు. ఎందుకు ఇలాంటి మొత్తం కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంది. అలాంటి మెంటాలిటీ. కొంతమంది కూడా ఏదో పిల్లలు మారుతారని కూడా పిల్లలు పుడితే మారుతారని పిల్లలు కూడా కనేసేసి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు బిడ్డలు తీసుకొని. మా సాడిస్ట్ గానే ఉన్నాడు, ఇంకా ఎక్కువ అయిపోయింది వాడికి అనేసి. అలాంటివన్నీ వద్దు. కానీ ఒక ఆడవాళ్ళని మనం చెప్తున్నాం. అట్లా భర్తలు కూడా చాలా బాధలు పడే వాళ్ళు ఉన్నారు. ఒక గయ్యాళ్ళు వాళ్ళు చీటికి వాటికి చిరాకు పడుతూ భర్త చేత్తోనే అన్ని చాకరీలు, అడ్డమైన చాకరీలు చేయించడం. ఆ తల్లిదండ్రులకి ఎందుకమ్మా వాడికి ఇట్టడి అని అలవాటు లేదంటే వాళ్ళ మీద ఇరుచుకుపడ్డావు. అంటే వాళ్ళకి ఎంతసేపు ఒక గయ్యాళితనంతోనే భయంకర భయం పెట్టాలనేసి చూపించడం. అట్లా జీవితాన్ని నరకం చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఒక సౌమ్యత, ఒక నిదానం అనేది వాళ్ళలో కూడా ఆడవాళ్ళలో కూడా కొంతమందిలో లోపించిపోయింది. ఎందుకంటే మనం గట్టిగా రౌద్రంగా ఉంటే అందరూ భయంగా ఉంటారు అనేసి, గట్టిగా రౌద్రంగా ఉంటే అందరూ భయభక్తులతో అణిగిమణిగి ఉంటారు, చెప్పు కింద తేడులాగా అని కాదు. ఏదైనా ఎక్కడ అడగాలో, ఎక్కడ వదగాలో, ఎక్కడ పొద్దుగ్గా ఉండాలో, ఎక్కడ సంతోషంగా ఉండాలో అది ఉండాలి. అంతేకాని సంతోషం లేకుండా ఎంతసేపు గురి చేస్తుంటే మనం అది మనిషికి లైఫ్ అనేది లేకుండా చేయడమే తప్పనించి అది సామరస్యం కాదు. అందువల్ల చాలా ఉన్నాయి మా జీవితాలలో. ఇటు చెప్పలేము, అటు చెప్పలేము, వాళ్ళు మంచిని చెప్పలేము, వీళ్ళు చెడు అని చెప్పలేము, వీళ్ళు చెడు అని చెప్పలేము, వాళ్ళని మంచి వాళ్ళని చెప్పలేము. కానీ ఇది ఏది దేనికైనా కూడా ఒక మొత్తం కూడా వాళ్ళకు సమయస్ఫూర్తి అనేది లోపించడమే దీనికి కారణం. ఈ సమన్వయం అనేది ఎవరికి కూడా లేకపోయేటట్టు ఈ దుద్దుడుగు చెస్ల వల్లనే ఇలా చెడగొట్టుకుంటున్నారు. ఆ పిల్లల్ని కూడా వాళ్ళకు సెల్ ఫోన్లు ఇచ్చేసేసి చిన్నప్పుడే కొనిచ్చేస్తాం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రంగా ఏదో మాట్లాడడం ఇలా చేసేస్తున్నారు. పిల్లలకు కూడా ఒక అదుపు ఆజ్ఞ లేకుండా పోతుంది. చదువు సంధ్యలు అసలే రాకుండా పోతుంది. ఏమిటంటే సెల్ ఫోన్ మహత్యం. దీనిలో చాలా మంది పాడైపోతున్నారు. అందువల్ల దీనివల్ల యువత ఎలా పోతుందో ఎవరికీ అంతుపట్టట్లేదు. తల్లిదండ్రులు కూడా క్లబ్లు పబ్బులు అంటున్నారు, లేడీస్ కూడా ఏదో కార్డ్స్ ఆడాలి, మాకు కిట్టి పార్టీలు అంటున్నారు. అంటే ఇంకేమిటో జీవితం మనకు అర్థం కాదు. అందువల్ల ఎవరిని తప్పు పట్టలేము, ఎవరిని ఎద్దేవా వేయలేము మనం. మా ఫైనల్గా మీరు ఒకనొక సందర్భంలో చెప్పారు, పెళ్ళి తర్వాత తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కాకపోతే కొంతమంది గ్యాప్ కూడా తీసుకుంటున్నారు. ఆ గ్యాప్ వల్ల కూడా చాలామంది క్యారెక్టర్స్ బయటపడుతున్నాయి. సో గ్యాప్ తీసుకోవడం ఒకవల్ల మంచిది, బట్ అదే గ్యాప్ తీసుకోవడం వల్ల లైఫ్లో కూడా ఇదైపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ గ్యాప్లో ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఎలాగో కలిసి ఉంటున్నాం కదా అని చెప్పేసి తర్వాత జరగాల్సిన ముందే జరిగిపోయిన తర్వాత వాడికి బోర్ కొట్టేసి, ఈమె కూడా బోర్ కొట్టేసి, సరే ఈమె అంటే బాధితురాలు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక సంఘటన మనం రీసెంట్గానే పడింది.
పెళ్ళయింది కదా అని చెప్పేసి నేను తన భర్త అనుకున్నాను, అలాగే ఉన్నాను. ఇప్పుడు నేను తీరా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇప్పుడు నాకు పెళ్ళొద్దు అంటున్నాడు, ఏంటి నా పరిస్థితి అని అమ్మాయి వాపోయిన సంఘటన జరిగింది. సో నేనేమంటున్నానంటే పెళ్ళి అయినా కూడా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఎంతవరకు ఉండాలి, పెళ్ళి కాకముందు పెళ్ళి అయ్యే వరకు కూడా ఈ మధ్య గ్యాప్లో ఎంత హద్దులో ఉండాలి? హద్దుల్లో అనేటప్పటికీ హద్దు అనేది మనం గిరిగీసుకోవడంలోనే ఉంది, ఆ పరిధిలోనే ఎప్పటికీ దాటకూడదు. కానీ యువత అనేది ఎప్పుడు మనకు ఒక సండే చూస్తుంటే మనకు బాయ్ ఫ్రెండ్, సండే ఏముంది ఏ రోజు కూడా షాపింగ్ మాల్స్లో చూస్తుంటే ఈ బాయ్ ఫ్రెండ్స్తో కలిసేసి పరిగెత్తుకొని వస్తుంటారు, వాళ్ళ మాయ మాటలకు బోల్తా పడిపోతుంటారు. అట్లాగే వీళ్ళు కూడా ఈ పైపెచ్చు వేషాలకు బానిసలు అయిపోతుంటారు. అందువల్ల వీళ్ళకు హద్దులు అనేది ఏనాడు దాటిపోయాయి. ఈ హద్దులు అనేది దానికి మనం చెప్పలేము, నిర్వచనం చెప్పలేము. కానీ వీళ్ళల్లో ఎలా అనేటప్పటికి ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం చూడడానికి ఒక 2-3 సిట్టింగ్స్ అయితే నాకు సరిపోతుంది అనేసి అనిపిస్తుంది. మొదటి రోజు ఎవరు చెప్పలేరు, చాలా అన్ని మంచిగానే చెప్తారు. రెండో రోజు మనకు లోటుపాట్లు తెలుస్తుంటాయి, వాళ్ళల్లో మీరు సూటిగా చూసి మాట్లాడితే తెలిసిపోతుంది. మూడో రోజు వాళ్ళలో ఉండే మైనస్ పాయింట్స్ ఆటోమేటిక్గా తన నోట్లోంచే బయటకు వస్తుంటాయి. అంతేగాని సంవత్సరాల తరబడి నెలల తరబడి వెయిట్ చేసి అమ్మ వీడి బుద్ధి ఇప్పుడు తెలిసింది అనేసి అంత ఆలోచించి మనం అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి అనేది మనకు చక్కగా ముందు అతన్ని అంతా మొత్తం స్టడీ చేసిన తర్వాతనే ఎంగేజ్మెంట్ చేసుకోండి. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక విత్ ఇన్ 1 or 2 months మ్యారేజ్ చేసేసుకోండి. అంతేగాని 1 month చేసేస్తేనే హ్యాపీగా ఉంటుంది. అంటే మీరు ఎంత టైం తీసుకుంటారో తీసుకోండి స్టడీ. మేమేంటంటే పెళ్ళి ఎంగేజ్మెంట్ చేశాక వాడు బుద్ధులు బయటపడ్డాయంటే బుద్ధులు బయట ఎక్కువ టైం తీసుకున్నాం కాబట్టి బుద్ధులు బయటపడ్డాయి. ఎక్కువ టైం తీసుకున్న తర్వాత కాదు, ఎక్కువ ఆలోచనలు ఎరిమోరే ఆలోచనలు వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ మీరు ఎన్ని మాట్లాడుతుంటారో వాళ్ళు దాన్ని యాంటీగా మాట్లాడుతుంటారో మనం చెప్పలేము, 2 చేతులు కలిస్తేనే కదా. అందువల్ల ఇవన్నీ చెప్పుకున్నప్పుడు వాళ్ళు మంచిగా చెప్పుకుంటారు, వాళ్ళు మంచిగా చెప్పుకుంటుంటారు. ఎదుటి మనుషులు పాపం, ఎందుకంటే ఈ పిల్లలు ఒకటే బాధపడేది, అంత దూరం తీసుకురావద్దు. ఇదంతా తెగేదాకా మాట్లాడి చూసి విసుగొచ్చేంత వరకు అది చూసాక అది పెళ్ళి అంటారు, విసుగు అంటారు. అంతేగాని పెళ్ళి అనేది ఏ ఉడుకులో ఏ దుక్కుల్లో అక్కడ అయిపోవాలి. ఎంత స్టడీ చేస్తారో చేయండి, సంవత్సరం చేస్తారా అంతవరకు కూడా ఎంగేజ్మెంట్ చేయకండి. మళ్ళీ ఎంగేజ్మెంట్ చేయాలి, చేయకపోతే మన పిల్లాడు అనిపించుకోడు, వేరే వాళ్ళని ఎవరైనా మళ్ళీ వచ్చి చూస్తారా, ఇదొక భయం. ఇలా అన్ని చూసుకునేది ఎందుకు, చేశాక వాడి బుద్ధి తెలిసిందనేది ఎందుకు. ఎంత టైం తీసుకున్నాక చేశాక ఎంగేజ్మెంట్ చేశాక వెంటనే చేసేస్తాయి విత్ ఇన్ 1 month అంతే. నా ఉద్దేశంలో అది ప్రాక్టికల్ గా చెప్తున్నాను, చూస్తున్నాను కాబట్టి. ఎంత లేట్ చేస్తే అంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. అన్ని విషయాలు బయటకు వస్తుంటాయి. అన్ని విషయాలంటే వీళ్ళు మాట్లాడుకున్నవి చిలికి గాలివాన, అంతేకాని ఇంకేమీ లేదు. వాళ్ళు చెప్పేదాల్లో ఏదైనా పొరపాటు జరిగిందా, వీళ్ళు చెప్పేదాల్లో ఇంకేదైనా మాట జారినా అయ్యే పెద్ద అయిపోతుంటాయి. అవి భూతాదుల్లో చూసుకొని అవి చెప్పుకొని బాధపడుతూ తిట్టుకుంటూ దూరాలు అయిపోతుంటారే కానీ మనసులు దగ్గరే. దీనివల్ల ఇంకా వీళ్ళు ఏంటంటే పెళ్ళి అయిపోయింది, ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తావు, ఇద్దరు కలిసి డిన్నర్లకి వెళ్ళడం, అది కూడా మంచిది కాదు. కరెక్ట్. తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పట్లేదు, సగం పెళ్ళి అయిపోయింది కదా అనుకుంటారు, అందుకని మా వాళ్ళే కదా మా తల్లిదండ్రులు వెళ్ళిపోతుంటారు. అలాగే అమ్మా ఇప్పుడు ఈ అంటే ఒక 4-5 years నుంచి బాగా ఏం జరుగుతుంది, 40 years 45 years వరకు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అవ్వట్లేవు. అమ్మాయిలు కూడా అంతే లేట్ చేస్తున్నారు, కెరీర్ ఎంజాయ్ చేద్దాం, పెళ్ళి అయితే మళ్ళీ ఇది ఉండదు కదా అని చెప్పేసి లేట్ మ్యారేజెస్ అనేవి ఫస్ట్ వాళ్ళకే. ఇక పెళ్లి చేసుకొని డైవర్స్ అయిపోయి లేట్ మ్యారేజ్ అంటే వాళ్ళు కొంచెం బాధలో ఉండు బయటికి రావడానికో పెళ్ళి కుదరకునో అవుతుంటుంది. బట్ ఫస్ట్ వాళ్ళు కూడా 45 years 40 years, అమ్మాయి కూడా 35 years 30 years, ఈ టైంలో మ్యారేజ్ అనేది కరెక్టా? తప్పదు, ఇంకా అశూన్యత అనేది అప్పుడే తెలుస్తుంది. ఎంత డాక్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది, ఏదో వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అనేసి అలా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉండిపోయిన తర్వాత కూడా 45 years దాటిన తర్వాత 50 years అనుకోండి దాటిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఆ శూన్యత అనేది తెలుస్తుంది. ఎవరి కోసం ఇంకా దాయాదులు అనేది చుట్టుకుంటారే తప్పనించి వాళ్ళలో ఈ అమ్మాయి మీద అఫెక్షన్ అనేది ఉండదు. ఏదో డబ్బు సంపాదించే ఒక పాలిచ్చే ఆవులాగా చూసుకుంటారే తప్పనించి ఇంకా ఆ మనిషి గురించి పట్టించుకోరు, ఆ మనిషి బాగోగుల గురించి కానీ విచారించరా, ఆ మనిషి ఆలోచనల గురించి కూడా ఆలోచించరు, ఆమెకి ఏం కావాలి వాట్ ఈజ్ వాట్ అనేది కూడా ఆలోచించరు. అలాంటప్పుడు
ఒక ఆవిడ ఎంతసేపు కూడా ఒక ఒక యంత్రంలాగా వాళ్ళని సాటిస్ఫై చేయడం. కానీ నా వాళ్ళు, నా బిడ్డలు, నా హస్బెండ్ మంచి చెడు చెప్పుకోవడానికి ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఇంటికి వస్తానే ఈ విషయం చెప్పాలి అనేసి ఎవరికి చెప్తుంది? అప్పుడు వాళ్ళకి ఆ లోటు, ఆ ఆలోచన. కనీసం బాగలేనప్పుడు కాఫీ అడగడానికైనా హస్బెండ్కి కానీ ఆ అమ్మాయికి కానీ ఏది ఎవరు ఉండరు అండ. అలాంటప్పుడు ఆ సంపాదన ఏం చేసుకోను. కరెక్ట్. అందువల్ల అప్పటికి మాత్రం వాళ్ళకి లోటు అనేది తెలుస్తుంది. కొంచెం వాళ్ళు మనసుకు కూడా వీక్ అయిపోవడం కూడా ఆటోమేటిక్గా అప్పుడు జరుగుతుంది. అందువల్ల వాళ్ళు కొంచెం అదే మాట కొంచెం కన్నులు తెరిచి ఆలోచించుంటే ఒక మంచి వయసులోనే వాళ్ళు చక్కగా చేస్తుండేవాళ్ళు. లేట్ వయసులో చేసుకున్నా కూడా ఒక అండర్స్టాండింగ్ తప్పనించి వాళ్ళలో అంత ఆత్మతృప్తి అనేది ఉండదని నా ఉద్దేశం. ఒక తోడు ఉండాలి కాబట్టి ఆ టైంకి ఒంటరిగా ఉండిపోకుండా, అది ఒంటరిగా ఉండద్దు అనేసి. కానీ ఆ తోడు తీసుకున్న తర్వాత అయినా వాళ్ళకెన్ని హెల్త్లు బాగా ప్రాబ్లము, ఇళ్ళు చూసుకోవాలి కదా, ఇక్కడ ఇళ్ళు చూసుకోవాలి కదా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. అది ఒక విధంగా బాధాకరమే. ఏదేమైనా కూడా జరిగే అచ్చట ముచ్చట ఆ వయసులో పెద్దవాళ్ళు చెప్పిందే మంచి పద్ధతి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. చాలా మంచి మంచి విషయాలు పెళ్లి గురించి, కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.